మెడికల్ కాలేజీలు మీరు ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు పూర్తి చేశారా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా మీరు ఖర్చు చేశారా? మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ విధానాల్లో పూర్తి చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే రంగులు వేయడానికి, భవనాలకు రంగులు వేయడానికి, మీ ఆఫీసులు రంగులు వేసుకోవడానికి, సరికి మీ మొహాలకు రంగులు వేసుకోవడానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత సర్వే రాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకోవడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత మీ సలహాదారులు, మీ సాక్ష్య పత్రిక వాటికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. పర్యావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఋషికొండలో నీ ఇంద్రభవనం కట్టుకోవడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా ఎన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఈ మెడికల్ కాలేజీని కట్టిండొచ్చుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు గగ్గులు పెట్టాలి, కోటి సంతకాల సేకరణ ఎందుకు? మీ మొహం చేసుకోవడానికి కూడా పనికిరాదు మీ కోటి సంతకాల సేకరణ. ఈరోజు పీపీపీ విధానంలో ఎన్ని మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి? 220 పైగా మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి. దాంట్లో దాదాపు 120-130 సీట్లు పేద విద్యార్థులకి ఉపయోగపడిపోతా ఉన్నాయి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం, ఇష్టారాజ్యంగా బరితెగించిన విధానంతో చేయటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈరోజు దీని నుంచి రావాల. భాష కూడా మారలా. ఇంకా పర్యటనకి వెళ్ళినప్పుడు అదే భాష రప్ప రప్ప అంటాం, నరుకుతా అంటాం. ఇంకా 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 ప్రజలు నరికే కదా మిమ్మల్ని 24 ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీరు ఆ నరికిన తర్వాత కూడా ప్రజలు ఇంకా మీలో మార్పు రాలేదంటే మీకు ఆ 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాకూడదు అనేది ఈరోజు స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది.